ముఖ్యంగా జిల్లా పరిషత్ బిల్డింగ్ కోసము సగంలో ఆగిపోయింది. మరి మేడం గారి ఆధ్వర్యంలో నేను కానీ మా ఎమ్మెల్యేలు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ శ్రీ మనోహర్ రెడ్డి గారు కానీ మేడం గారిని వారితో పాటు జెడ్పీటీసీని అందరిని తీసుకుపోయి ముఖ్యమంత్రితో వారిని కల్పించి వాళ్లకు ఏ సమస్యలున్నాయో వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నీ తీర్చే విధంగా మా ముగ్గురు ప్రయత్నం ఉంటుందని చెప్పేసి అదేవిధంగా తీసుకొని పోయి సమస్యలు తీర్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఎంత డబ్బైనా కూడా జిల్లా పరిషత్కు సంబంధించి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జిల్లా పరిషత్ నడవడానికి కానీ లేకుంటే బిల్డింగ్ కానీ లేకుంటే ఇతర సమస్యలు ఏవైతున్నాయో దానికి కానీ ఏమున్నా కూడా మేడం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ రోజులలో మంత్రులు అందొచ్చి అనంతగిరి గుట్ట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా 300-400 కోట్లు పెట్టాను కానీ అదంతా పచ్చబద్ధం ఉంది. నేను మంత్రి ఉన్నప్పుడే 225 కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్ కు 25 కోట్లు శాంక్షన్ ఆ రోజులు ఉన్న మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది. మరి 200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. గత పాలకులు ఏం చేయలేకపోయిందని. మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్ ను పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా ఈ కొద్ది సమయంలోనే ఆ 200 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేయడం చెప్పేసి పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా చేయాలని ఉన్నది. అట్లనే మన దగ్గర మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ, ఒకటి చుట్టుపల్లి ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా సర్పంపల్లి ప్రాజెక్టు కానీ, లక్నాపూర్ ప్రాజెక్టు కానీ, నందిగామ ప్రాజెక్టు కానీ, కొంచెట్పల్లి ప్రాజెక్టు కానీ, ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు. మరి ఆ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును 135 కోట్లతోని ఎస్టిమేట్స్ పంపించి దాని డబ్బు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్టులు అభివృద్ధి జరుగుతుందో అక్కడ టూరిజం ఎక్కువైపోతుంది. ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమే ఉన్నది. చరిత్రలో మాత్రం మనమేం చేస్తాం కానీ వెనుకబడ్డ ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముందు ఇండస్ట్రీస్ రావాలి. ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందుకే ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా ఆ విధంగా పరిగి కానీ, తాండూరు కానీ, వికారాబాద్ కానీ, కొడంగల్కు ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది కల్పించాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని, అదేవిధంగా నాకు ఉందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ప్రాంతానికి గత ప్రభుత్వం పాలకులు ఎవరైతున్నారో తీరని అన్యాయం చేసిండ్రు. మనకు నీళ్లు రాకుండా చేసిండ్రు మన ప్రాంతానికి. ఒకటి ప్రాణహిత చేవెళ్ళ, ఒకటి పాలమూరు రంగారెడ్డి. ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు బ్రహ్మాండమైన పేరు తీసేసి ఓ భగవంతుని పేరు పెట్టుకున్నారు. దాని పేరు ఒరిజినల్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు. ఆ పేరును తీసేసి కాళేశ్వరం పెట్టి దేవుడిని కూడా ముంచేసే పరిస్థితికి గత పాలకులు గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 1,50,000 కోట్లు మట్టిపాలైపోయి ఆ ప్రాజెక్టు నడిచే పరిస్థితి లేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని 35,000 కోట్లతోని ప్రాణహిత చెవుల కాడికి చెవుల కూడా శంకుస్థాపన చేసిండు. నేను మరి ఆ రోజులలో ఉన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, రమేష్ గారు పోయి రిక్వెస్ట్ చేయడంతో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గానికి కూడా ప్రాణహిత చెవుల నుంచి నీళ్లు అందిస్తాము, సాగునీరు, తాగునీరు అని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము శంకరపల్లి లోపల